సమయంలో మనం ప్రభుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందనంటున్నాం. మరి చూడండి, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటాం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటాం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. పేజీ నెంబర్ 532. పేజీ నెంబర్ 532. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను చెప్పింది మీరు విన్నారో లేదో నాకు తెలియదులే, కానీ ఎవరు చదవాల. నేనేం చెప్పాను, మనందరం కలిసి చదువుకుందామని చెప్పా. మీరు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే దాని అర్థం ఏంటి? అందరం కలిసి చదువుదామన్నప్పుడు అందరం కలిసి బిగ్గరగా చదవాలి. చదవలేని వాళ్ళు అంటే సరే, అది వేరే సంగతి. చదవగలిగిన వాళ్ళని చదవాలి కదా, బిగ్గరగా చదవాలి కదా. చదవలేని వాళ్ళను కూడా కవర్ చేసేటట్లు బిగ్గర చదువుదాం. ఇప్పుడు మళ్ళీ చదువుదాం, అందరం కలిసి చదువుతాం. 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆగండి అందరూ కలిసి చదవాలి. నేను అది మొదలుపెట్టి వదిలింది, అందుకే అందరూ కలిసి చదువుతారని. నీ స్వబుద్ధిని దయచేసి నా వెనకే చెప్పండి అందరూ. మీరందరూ కొంచెం చదవడంలో కూడా లోపం ఉంది, కానీ నా వెనకే గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పేవారు చదువుతూ ఉంటా. నీ స్వబుద్ధిని అందరూ చెప్పాలి, లేదా బల్లేమో గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పాలి. మీరు కూడా నీ స్వబుద్ధిని. మీ పక్కన వాళ్ళు చెప్పట్లా, మీ పక్కన వాళ్ళు బల్ల ఎట్లా దిక్కుంటారండి మీరు? ఏం చెప్పుకోండి, ఏం మాట్లాడకుండా పక్కన చెప్పండి. వాక్యం చెప్తున్నప్పుడు చెప్పరండి. నాతో కూడా చెప్పండి. వినపట్లేదా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సరే, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. గల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. సమయంలో మరోసారి నీ పాదాలు చెంతకొస్తున్నాము. సహాయం చేయండి, బలలో పాలు పొందినట్లు. మీ వాక్యం తట్టు చూస్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించి సరిచేయబడిన అనుభవంలో బలలో పాలు పొందినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచము, తోడుగా ఉండము, మీ నామాన్ని మహింపరచుకొనుము. మీ పిల్లలైన వారు వాక్యం విని ఆ ప్రకారంగా తాము సరి చేసుకోవటానికి సాయం చేయండి. ప్రభువా, నీ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి చెవులలో గింగురమన్నట్లు చేయండి, హెచ్చరిక చేయండి. నాయన, లోపాలు గలవారు కూడా లోపాలు సరిచేసుకునేటట్లు సహాయం చేయండి. తోడే ఉండవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించిన అనుభవంలో బలలో పాలు పొందుటకై కావాల్సిన కృపనిమ్మని వాక్యం ద్వారా మాట్లాడి మీ దాసుని నన్ను కూడా మరుగుపరిచి ప్రభు నీ ప్రజలతో నీ వాక్యములు వెల్లడిపరచమని కోర్చు సహాయం చేయమని
యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి మీరు చేసిన కార్యములన్నిటికై స్తోత్రములు చెల్లించు. నాయన, నా జీవితంలో కూడా నన్ను రక్షించుకున్నారు, మందిరం యొక్క అనుభవం ఇచ్చారు, నేను ఆరాధించే ధన్యత ఇచ్చారు, యథార్థముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే అనుభవం నాకు ఇచ్చారు. స్తోత్రాలు. నిజముగా నిన్ను గణపరుస్తున్నాను నాయన. చాలిన దేవుడిగా ఉంటూ నన్ను ఇంతవరకు మీరు నడిపించారు. నా జీవితంలో ప్రతి విధమైన మేలును ఉపకారమును చేస్తూ వచ్చారు. నా యొక్క మనవులను అంగీకరించి నాకెంతో సహాయం చేస్తూ వచ్చినందుకు స్తుతిస్తూ, నా కొరకు కలువరి శిలువలో మీ కుమారుణ్ణి బలిగా అర్పించి జరిగించిన గొప్ప రక్షణ కార్యం బట్టి కొనియాడి గణపరుస్తూ, నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున నీ పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో గమనించండి. మరి సామెతలు 3వ అధ్యాయంలో 5వ వచనంలో 6వ వచనంలో వ్రాయబడిన మాటల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కనుక ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతిలో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. మన స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, లేకపోతే మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన బుద్ధిని బట్టి కాదు, దేవుడిచ్చిన బుద్ధిని బట్టి మనం ప్రవర్తించాలి. మన బుద్ధి ఏంటి? మానవ బుద్ధి, అంతే కదండి. మన మానవ బుద్ధి, దేవుడిచ్చిన బుద్ధి దేవుని బుద్ధి. కనుక మన బుద్ధిని ఆధారం చేసుకుంటే మన ప్రవర్తన మెరుగ్గా ఉండదు. మన బుద్ధిని ఆధారం చేయకుండా మన ప్రవర్తన మెరుగ్గా ఉండదు, లోపాలు కలిగిన ప్రవర్తనకు ఉంటుంది, తప్పుడు ప్రవర్తన. మన బుద్ధిలో తప్పుడు ప్రవర్తించే వారంగా ఉంటాం. ఎందుకంటే మానవ బుద్ధే అట్లాంటిది. దేవుడి లోకంలో మానవుడిని కలుగు చేసిన తర్వాత మానవుడి బుద్ధిలో లోపం ఉందని గుర్తించి ఆయన వారిని ఏం చేశాడు? ఏదెన్లోంచి వెళ్ళగొట్టాడు కదా. ఏదెన్లో నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత ఇంకేం చేశాడు? వానికి బుద్ధి రావడం కోసం ఏం చేశాడు? అనేక రకాలైన హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. మానవుడు కోల్పోయిన బుద్ధి మానవుడు పాపం చేయడానికి కారణమైంది. మానవుడు బుద్ధి కోల్పోవడం ద్వారా కలిగిన నష్టం ఏంటయ్యా? మానవుడు పాపం చేయడానికి కారణమైంది. తన స్వనీతిని లేదా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోయినటువంటి మానవుడు ప్రవర్తన కాపాడుకోలేకపోయినాడు. అందుకనే ఆదిలోనే ఆదాము హవ్వలు వారి యొక్క జీవితంలో చేసిన ఈ పెద్ద తప్పు ఈనాటి వరకు మన మీద ఏలుబడి చేస్తుంది. అంటే మానవ బుద్ధిలో లోపం ఉందండి. మానవ బుద్ధిలో పాపం అనేటువంటిది బయటకు వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే మానవ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుడు కూడా మనకు బుద్ధి జ్ఞానాలు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గలవాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఆయన దగ్గర నిధులాగా ఉన్నాయంట. ఏంటయ్యి? బుద్ధి జ్ఞానాలు. ఈ బుద్ధి జ్ఞానాలు, దేవుడిచ్చే బుద్ధి జ్ఞానాలు కలిగిన వారంగా మనం ఉంటేనే మనం చక్కగా ప్రవర్తించగలుగుతాము. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవటం అనేది జరగాలి. చూడండి, మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే చాలా నష్టపోతాం. అందుకని ఏం చేయాలా? మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి లోబడే వారంగా మనం ఉంటే అప్పుడు మన త్రోవలు సరళము చేయబడతాయి, మన ఆలోచనలు సఫలపరచబడతాయి, మన కోరికలన్నీ కూడా దేవుడు సిద్ధింపజేస్తాడు. మన స్వనీతిని లేదా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన కోరికలు ఏమాత్రం తీరవు. సరే, మన కోరికలు ఏమాత్రం తీరవు, మన ఆలోచనలు ఏమాత్రం సఫలమవ్వవు, మనం చేసేవన్నీ కూడా నష్టాలే అవుతాయి. అందువలన దేవుని బుద్ధిని ఆధారం చేసుకోవాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన కలిగే నష్టాల నుంచి తప్పించబడాలంటే దేవుని బుద్ధిని ఆధారం చేసుకోవాలి. బుద్ధి జ్ఞానములు ఇచ్చే దేవుడు ఆయన. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనంలో, సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును.
కాబట్టి బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన మనకు కావాలి. చూడండి, ఇప్పుడు వాక్యంలో ఇంకో మాట చూద్దాం, దయచేసి చూడండి. వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయం సామెతలు 4వ అధ్యాయం సామెతలు 4వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం చూడండి. 7వ వచనం, జ్ఞానమును సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. పిల్లలు ఎందుకు చదువుతామండి? ఎంత ఖర్చు అయినా పిల్లలు ఎందుకు చదువుతున్నాం? చదివించకపోతే ఏమవుతుంది? చదివిస్తే ఏమవుతుంది? చదివించకపోతే ఏమవుతుంది? చదివిస్తే మంచి పొజిషన్లో ఉంటాడు, చదివించకపోతే గొడ్లు గీతలు కాచేవాడుకు ఉంటాడు. సరే, చదివిస్తే మంచి పొజిషన్లో ఉంటాడు, చదివించకపోతే గీతలు కాచేవాడు అవుతాడు. కనుక పిల్లల్ని చదివించేది ఎందుకంటే వాళ్ళకి బుద్ధి శ్రద్ధలు నేర్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు చదువుకుని మంచి ఉద్యోగస్తులు అయి ఉండాలని, వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు రావడం కోసమే చదివిస్తాం. వాళ్ళని కాలేజీలకి స్కూల్లో పంపే ఉద్దేశమే అది. చదివించకపోతే ఏమైందంటే వాడు పాలేరుగా పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది మనకు వర్తించదా? దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే మనకు ఎంతో మేలు, మన ప్రవర్తన, మన జీవితం అంతా మెరుగ్గా ఉంటుంది. దేవుని జ్ఞానం లేకుండా మన స్వంత ఆలోచనలు, స్వంత బుద్ధి, మా నాన్న నేర్పాడు, మా తాత నేర్పాడు. మీ తాత చుట్టగలుగుతాడు, నువ్వు కూడా కలుగుతావా? మీ నాన్న భయంకరమైన స్వభావం గలవాడు, ఆ స్వభావం నేర్చుకుంటావా? లేకపోతే ఇంకెవరో ఉన్నారండి, మా బాబాయ్, మా పిన్ని ఎవరు ఉంటారు, వాళ్ళ ప్రవర్తన నేర్చుకుంటే ఏమొస్తుంది? వాళ్ళ ప్రవర్తన నీకు వస్తుంది. వాళ్ళు ఏమైనా సరైన వాళ్ళ? ఈ లోకంలో మనిషి అనేవాడు ఎవడు కూడా సరైనవాడు కాదు. మనిషి అనేవాడి బుద్ధిలో లోపం ఉంది, బుద్ధిలో వంకరతనం ఉంది. దేవుడు అంట మనుషులను యథార్థవంతులను కానీ పుట్టించాడు. సరే, దేవుడు మనుషులను అయితే యథార్థవంతులుగా పుట్టించాడు. మనుషులు ఏం చేశారంటే వాళ్ళ సొంత ఆశలు, కోరికలు నెరవేర్చుకునే విషయంలో ఏమయ్యారు? దారి తొలగిపోయారు. వివిధమైన తంత్రాలు కల్పించుకుని జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చారు. వివిధమైన మాయల్లో చిక్కుకొని వారి జీవితాలను నష్టం చేసుకుంటూ వచ్చారు. చూసారా, ఇలాంటి పరిస్థితి. దేవుడు మనల్ని మంచివాళ్ళుగానే పుట్టించాడంట, మనమే చెడిపోయిన వాళ్ళు అయ్యాం. మళ్ళీ బాగుపడాలంటే ఏముండాలి? దేవుని బుద్ధి మనకు రావాలి, మంచి బుద్ధి కావాలి. మంచి బుద్ధి, సుబుద్ధి మనకు ఉండాలంటే అది ఎక్కడొస్తుంది? సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలి? బుద్ధిని కొనుక్కోవాలి. సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని కొనుక్కోవాలి. అంటే చూడండి, ఎంత నీ సంపాదన అంతా ఇచ్చి నీకు ఎంత వస్తుందో అంత సంపాదన నీ బుద్ధి రావడం కోసం ఖర్చు చేయి అంటున్నాడు. కాబట్టి మన యొక్క బుద్ధి మనకు నష్టాలు తీసుకొస్తుంది. మనం దేవుని దగ్గర నుంచి సంపాదించుకునే బుద్ధి మనకు మేలు కలుగజేస్తుంది, మన త్రోవలను సరళం చేస్తుంది, మన మార్గాన్ని సుగమం చేస్తుంది, మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేస్తుంది. అందువల్ల మనకు మంచి బుద్ధి అవసరం. అంటే మనం ఏం చేయాలా? మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి లోబడాలి. మనం ప్రవర్తించే ప్రవర్తన అంతటిలో దేవుని అధికారం, దేవుని ముద్ర ఉండాలంటే ఏం చేయాలా? మన ప్రవర్తనలో లోపం లేకుండా ఉండాలి, లోపం లేనిదిగా ఉండాలి. ఆ లోపం లేని ప్రవర్తన కలిగిన వారం ఉంటేనే కదా దేవుని బుద్ధి మనలో ఉందనేది ముద్రపడేది. దేవుని ఏర్పాట్లో నడుచుకుంటున్నారనే పేరు వచ్చేది అక్కడే. దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి పలానా వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని కొరకు జీవిస్తాడు, ఆయనకు వేరే ఏ వ్యాపకాలు ఉండవు, దేవుని భక్తి ఆయన ఎక్కువ చేస్తుంటాడు అనేటువంటిది మనకు అలాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చేస్తుంది. సరే, దేవుని పిల్లలు అని మనం పిలువబడాలి అంటే చెప్తారులేండి, అందరూ క్రైస్తవులే. నిజ క్రైస్తవులు ఎంతమంది? అందరూ క్రైస్తవులే. నిజ క్రైస్తవులు ఎంతమంది? అందరూ భక్తులే. నిజ భక్తులు ఎంతమంది? చూసారా, ఇవన్నీ గమనించాలి మనం. భక్తులలో అందరూ చాలామంది ఉన్నారు, నిజమైన భక్తులు ఎంతమంది? క్రైస్తవులు ఎంతోమంది, నిజమైన క్రైస్తవులు ఎంతమంది? నకిలీ క్రైస్తవులు ఎంతమంది? ఇంకో మాట చెప్తాం, పాస్టర్లు, సేవకుల్లో అసలు ఎంతమంది, నకిలీ ఎంతమంది? ఖచ్చితంగా నకిలీ ఉంటారు, ఖచ్చితంగా నకిలీ ఉంటాయి. ఈ లోకంలో దేవుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ఆరితేరిపోయాడు మానవుడు. సరే, దేవుడిని సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ఆరితేరు. ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత లేనిది కూడా సృష్టించవచ్చు.
అలాంటి విధానం లోకంలో ఎక్కువగా జరుగుతున్నప్పుడు మనము మన జీవితంలో ఎలాంటి విధానంలో మనం క్షేమంగా ఉండగలుగుతామంటే దేవుని బుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడే. మన ప్రవర్తనలో లోపం లేకుండా మనం చూసుకోవాలంటే అన్ని విషయాల్లో ఆయనకు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మన జీవితాన్ని ఏం చేయాలా? సరెండర్ చేయాలి. సరెండర్ అంటే ఇక నా జీవితం నీదే, నాది కాదు అన్నట్లు ఉండాలి. మనం ఏం చేస్తాం? నా జీవితం నాది, నా ఇష్టం అంటాం. అదే నష్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ జీవితం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చాడు, అది గుర్తించాలి. ఇప్పుడు మనం జీవితం మనది కాదు, దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన జీవితంలో జీవిస్తున్నాం, అది మనకెంతో ప్రయోజనం అలా జీవిస్తే. కానీ మనం నా జీవితం నా ఇష్టం అనుకున్నాం అనుకోండి, ఇక అంతే సంగతులు. మనం ఏం చేయాలి? కాపాడలేం. దేవునికి విరోధంగా అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, దేవుని మందిరం పోగొట్టుకుంటాం, నిర్లక్ష్యంగా జీవిస్తాం, భక్తిలో ఉండలేము, నిలవలేము. మనకు అన్ని పరిస్థితులు కూడా ఎదురైపోతాయి, అంటే వ్యతిరేకమైపోతాయి. దేవుడేమో నీకు విరోధంగా ఉన్న దాన్ని నేను తొలగిస్తానంటే, మనమేమో ఆయనకు విరోధంగా జీవించి మనకు విరోధమైన వాటిని తొలగించకుండా మనం ఏం చేయకుండా మనకు మనమే సమకూర్చుకుంటున్నాం. మనకు విరోధమైన వాటిని మనమే సమకూర్చుకుంటున్నాం. కొన్ని పర్యాయాలు, కొన్ని విషయాలు మనం దేవునికి అప్పగించాలి, కానీ అప్పగించాం. ఏం చేస్తాం? మనమే పరిష్కారం చేసుకోవాలని చూస్తాం, అది కూడా చాలా తప్పే. దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే చేసే పరిష్కారం వేరుగుంటుంది, మనం చేసుకునే పరిష్కారం వేరుగుంటుంది. మనం చేసే పరిష్కారం ఏంటంటే మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటే సమస్యలు ఉంటాయి. దేవుడు పరిష్కరించాడంటే ఇక అంతే, దాన్ని ఆ యొక్క మొదటి వేరులతో సహా లాగి పక్కన పడేస్తాడు. మళ్ళీ ఆ సమస్య ఉండదు. ఇక అదేమంటారు కదా, తల్లి వేరుతో సహా లేకుండా మొత్తం లాగి పక్కన పడేస్తాడు దేవుడు. ఇక ఆ సమస్య మళ్ళీ పుట్టదు. మనం పరిష్కారం చేసుకునే విషయాలు తాత్కాలికమైన ఉపశమనాలు, మళ్ళీ పుట్టుతాయి, మళ్ళీ సమస్యలే మనకి ఎంతో అభద్రతా భావాన్ని తీసుకొస్తాయి. కనుక ఇప్పుడు చూడండి, మన స్వంత బుద్ధి నష్టం చేస్తుంది, దేవుని బుద్ధి సంపాదించుకొని అలాంటి బుద్ధి కలిగి ఉంటే, ఆ ప్రవర్తన కలిగి ఉంటే మన జీవితం ఎంతో ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి చూడండి, కొన్ని విషయాలు మీ గమనాన్ని తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను ఈ దినం. చూడండి, దేవుని వాక్యంలో మొదటిదిగా మనం చూస్తాము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. దయచేసి చూడండి, 14:22, పేజీ నెంబర్ 117, అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ మనం చూస్తున్న మొదటి సంగతిలో విశ్వాసమందు నిలకడ కలిగిన వారుగా మనం ఉండాలి. ఏముండాలంట? విశ్వాసమందు నిలకడ ఉండాలి. విశ్వాసమందు నిలకడ అనేది మనకు అవసరం అని జ్ఞాపకం చేస్తుంది ఆ వచనం. ఎందుకు విశ్వాసమందు నిలకడ? ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి కదా, ఎన్నో రకాల పరిస్థితులు వస్తాయి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో మరి ఆ యొక్క పౌలు శీలల పైన పెద్ద దాడే జరిగింది. కొంతమంది వాళ్ళని ఏం చేశారంటే కొద్దిగా ఆటంకపరిచారు. ఎక్కడ? కొద్దిగా 13వ అధ్యాయంలో ఆటంకపరిచారు. 14వ అధ్యాయం వచ్చేసరికి వీళ్ళకి ఏమైందంటే, కొంతమంది వాళ్ళని ఏం చేస్తున్నారంట, మీరే మాకు దేవుడు అన్నట్లు, మీరే మాకు దేవుడు, మాకు దేవతల్లా కనబడుతున్నారన్నారంట. ఎవరు? పౌలు శీలను దేవతల్లా కనబడుతున్నారన్న. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి వీళ్ళకి అర్థం కాక అనేకమైన హెచ్చరికలు వాళ్ళకి హెచ్చరించి, రకరకాలైనటువంటి మాటలతో వాళ్ళని హెచ్చరించిన తర్వాత చెప్తున్న మాట ఇది. మనం ఏం చేయాలంట? మీరు ఏం చేయాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండి మనము అనేక శ్రమలను అనుభవించు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించారు అని. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసంలో నిలకడగలిగిన ప్రవర్తన మనకు ఉండాలి. విశ్వాసంలో నిలకడగలిగిన ప్రవర్తన. చూడండి, ఈ దినాల్లో మనం మన యొక్క
మరి దేనికోసం ఎదురు చూస్తున్నాం మనము? దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం ఎదురు చూస్తున్నాం కదా, పరలోకం చేరడానికి ఎదురు చూస్తున్నాం. పరలోకం చేరడానికి ఎదురు చూసే మనకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే విశ్వాసములో నిలకడ. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టమైన అసాధ్యమని వాక్యంలో రాయబడింది. విశ్వాసం ఉండాలి. మన జీవితంలో విశ్వాసంతో ప్రవర్తించే వారంగా ఉండాలి. మన విశ్వాసంలో ఏముండాలా? నిలకడ, స్థిరత్వం ఉండాలి. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మం. ఎవరు నమ్ముతాం? ఏదైనా సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎవరు నమ్ముతాం? మనల్ని మనం ఆధారం చేసుకుంటాం ముందు. రెండోది ఎవరిని ఆధారం చేసుకుంటాం? మా బాబాయో మా పిన్నో ఉన్నారు, వాళ్ళు బాగా చెప్తారు, ఆధారం చేసుకుంటాం. లేకపోతే ఇంకెవరైనా మాకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా అంటాం. ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? మాకు పెద్ద అండ ఉందండి బయట వెనక అంటాం. కానీ నేనేమంటానంటే, బయట ఎంత అండున్నా, ఎంత బంధువర్గం నీతో కూడా ఉంటుందని నువ్వు అనుకున్నా, వాళ్ళందరూ కూడా వట్టివారే, ఏమి చేయలేని నిస్సహాయులు. అందువలన దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని విశ్వసించాలి. దేవుని మీద మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచి వారి పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడిన అనుభవంలో ఉంటూ వచ్చారు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారి పరిస్థితులన్నీ కూడా చక్కపరుచుకుంటూ వచ్చారు. దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళు నష్టపోతూ వచ్చారు. దేవుని యందు నమ్మకం ఉంచిన వాళ్ళు నష్టపోతూ వచ్చారు. దేవుని నమ్మిన వాళ్ళు చాలా మేలులు పొందుతూ వచ్చారు. కనుక దేవుని నమ్మకుండా నష్టపోయేటువంటి వారి జాబితా చాలా భయంకరమైన, వారి పరిస్థితి వారు చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇదే పౌలు శీలను మనం తీసుకుందాం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెరసాల్లో మనల్ని వేశారు, అక్కడ ఏం చేస్తాం? మనల్ని జైల్లో పెట్టారు, అక్కడ ఏం చేస్తామండి? దిగులు పడిపోతూ ఉంటాం. అయ్యో, జైల్లో వేశారు నాయన, ఎట్లా బయటపడాలా? నన్ను ఎవరు తీసుకెళ్తారు? మా బాబాయ్ వస్తాడేమో, మా పెదనాన్న వస్తాడేమో, లేకపోతే మా వాళ్ళు ఏమంటారు బంధువర్గం అంత వచ్చేస్తారేమో, నన్ను తీసుకెళ్తాను అనుకుంటాం, భయపడిపోతుంటాం. చూడండి, మానవుడికి దినాల్లో ఎక్కువైనటువంటి సమస్యలు దేని వల్ల వస్తాయంటే భయం వల్లే. ఆరోగ్యం చెడిపోవడానికి కారణం భయమే, షుగర్ బీపీలు రావడానికి కారణం భయమే. తర్వాత కొంతమంది పాపం తింటానే ఉంటారు కానీ చిక్కిపోతూ ఉంటారు. ఏంటంటే లోపల ఎంతో భయం ఉంటుంది వాళ్ళకు, పరిస్థితుల ప్రభావం, భయపడిపోతూ ఉంటారు. అట్లాంటి భయపడేటువంటి స్థితిలో ఉండిపోతారు మనుషులు అనేవాళ్ళు. నిజంగా పౌలు శీలను అక్కడ బంధించినప్పుడు మామూలుగా బంధించలా. వాళ్ళకి ఏం చేశారంటే బోండాలు వేసి బిగించారంట. అంటే బోండాలంటే చెక్కల సంఖ్యలు వేసి కదలకుండా మెదలకుండా బిగించి పడేశారంట. బిగించి పడేస్తే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? శీల, మరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అన్నాడా పౌలు? లేకపోతే శీల పౌలు అని ఉంటాడేమో, అయ్యా పౌలు గారు, నీకు బయట అధికారులు చాలామంది తెలుసు కదా, కొద్దిగా రికమెండ్ చేయరాదు అని ఉంటాడా? అనుకున్నారా వాళ్ళు? అనుకోలే. మనమైతే ఏమనుకుంటాం? వాళ్ళు బయట ఎవరైనా నుండి వచ్చి కాపాడుతారు అనుకుంటాం. లేకపోతే పక్కన వాళ్ళు ఎదురున్నారనుకోండి, రే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గట్టోళ్ళు ఎవరు లేరా, రికమెండ్ చేయమని కొద్దిగా అంటాం మనం. వాటి అనుకుంటాం. మనమైతే వాళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారో తెలిసిన? కీర్తనలు పాడుతూ వచ్చారు, ప్రార్థనలు చేస్తూ వచ్చారు, కీర్తనలు పాడుతూ వచ్చారు. ఎట్లాంటి కీర్తనలు పాడుతూ వచ్చారు? ఆనంద గానాలు, సువార్త గానాలు, సియోను గీతాలు పాడుతూ వచ్చారు. ఏంటి సియోను గీతాలు, ఆనంద గీతాలు పాడినటువంటి సందర్భంలో వారు ఎవరిపైన విశ్వాసం ఉంచారంటే యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు పైన నిలకడైన విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. సరే పాడి 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 కొంతసేపటికైనా అది లాభం లేదురా, ఈయన ఏం చేయట్లేదు మనకని వదిలేసేస్తారేమో. లేదు, పాడుతూనే ఉన్నారు. మధ్యరాత్రులు ఏమైంది తెలిసిన? భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి, చెరసాల కూలిపోయింది, వీళ్ళ సంఖ్యలు తెగిపడ్డాయి. ఈ భూకంపం ఎంత గొప్పదో చూడండి. చెరసాలలో ఉన్నటువంటి వారి యొక్క సంఖ్యలు తెగిపడిపోయినాయి, చెరసాల పునాదులు కదిలిపోయినాయి. చెరసాల లేదు, ఇప్పుడు చెరసాల లేకుండా కుప్పకూలిపోయింది. సంఖ్యలు మరి తీసివేయబడిన వారుగా వాళ్ళు అక్కడ పాటలు పాడుతున్నారు. ఈలోపు జైలు వచ్చాడు. అయ్యా బాబు, ఏంటి బాబు ఉన్నారా? నా ఉద్యోగం పోయిద్దిరా నాయన, ఎక్కడ బాబు అక్కడ బాబు అంటూ వచ్చాడు ఆయన. వచ్చరికి ఏమైంది?
పౌలు ఏమన్నాడు, భయపడొద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని పిలిచి ఇక్కడ వీళ్ళందరికీ మేము కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చామని చెప్పేసి, ఇక వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వేమీ హాని చేసుకోబాకని తీసుకెళ్ళి వాళ్ళందరినీ అక్కడ అప్పచెప్తే చెరసాల నాయకుడు ఆనందించి, వీళ్ళ మార్గం చాలా గొప్పదైన మార్గము, వీళ్ళు నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు, వీళ్ళు ప్రార్థించిన దేవుడు వీళ్ళకి సహాయం చేశాడు, వీళ్ళు పాడిన కీర్తనలే ఈ యొక్క పరిస్థితులకు కారణం అని ఏం చేశాడు, అతని కుటుంబం వారు కూడా రక్షించబడ్డారు. అదినం అతడిగా ఆగలేకపోయాడు. ఏమన్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలని, ఈ రక్షణ నాకు కూడా కావాలి, ఇలాంటి విడుదల నాకు కూడా కావాలి, నేను ఎంతో బంధకాల్లో బంధించబడి ఉన్నాను, నాకు విడుదల కావాలి, నేను ఏం చేస్తే ఈ రక్షణ నాకు కలుగుతుంది అంటే ఏమన్నారు వాళ్ళు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, యేసునందు విశ్వాసముంచు, రక్షించబడతాం. అంతే. ఆ ఒక్క మాట పట్టుకొని ఆయన కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. వీళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారండి? పౌలు శీల యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు. అందుకే వాళ్ళ సంఖ్యలు ఏమండి, చెక్కలు వేసి బోల్డ్లు బిగిస్తారు. ఆ సంఖ్యలు ఏంటి నాకు తెలుసు, కూడా చెబుతున్నా. 2 కాళ్ళకు చెక్కలు వేసి, మళ్ళీ ఆ చెక్కలు ఇంతలా చెక్కలు వేసి ఊడిపోకుండా బోల్డ్లు వేసి బిగిస్తారు. అవి ఊడి పడిపోయినాయి అంటే వీళ్ళ విశ్వాసం ఎంత గొప్ప కార్యం జరిగించడానికి పడిందో చూడండి. అట్లా ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నారు పౌలు శీల. కనుక ఆ విశ్వాసం నిలకడగున్న కారణం చేతే వాళ్ళు మాటలు చెప్పగలుగుతున్నారు. ఏమంటున్నారు, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసమైనటువంటి వారమైన మనం ప్రతి విషయంలో, ప్రతి శ్రమలో, ఇబ్బందులు నిలకడగా ఉండాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి. మా ప్రభువు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు. అవసరమైతే ఆకాశాన్ని కిందకి, భూమిని పైకి పంపిస్తాడు అవసరమైతే. అది విశ్వాసం. యేసుప్రభు చెప్పాడు కదండి, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఒక కొండని పోయి నువ్వు సముద్రంలో పడండి పడిపోతానని చెప్పాడు కదా. దానికంటే ఈ బొండాలు సంఖ్యలు ఏమన్నా పెద్దయ్యా? కొండ కంటే చాలా చిన్నవి. విశ్వాసం అందు నిలకడ. అనేక శ్రమలు వస్తాయి, పర్వాలేదు, ఆ శ్రమల్లో నుండి మనం ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలి. శ్రమలు వచ్చినా విశ్వాసం నిలకడగా ఉండటం అనేది నేర్పించాడు పౌలు శీల, వాళ్లకు నేర్పించారు. కనుక ఈ దినాల్లో విశ్వాసం నిలకడ ఉంటుందా అనేది మనం జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి. ఇది మొదటిది. రెండవది చూడండి, దేవుని వాక్యంలో రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. రెండవదికి ఏముండాలంట? బలవంతులై ఉండాలి. మొదటిది విశ్వాసం నిలకడ ఉండాలా, రెండోది ఏముండాలా? బలవంతులై ఉండాలి. ఎలా వస్తుంది ఈ బలం మనకు? బలవంతులై ఉండాలంటే మనం ఏం చేస్తే బలవంతులై ఉంటాం చెప్పండి? ఏం చేస్తే బలవంతులై ఉంటాం? మేకను తింటావా? ప్రార్థన. నేను ఎవరన్నా అంటారేమో అనుకుంటున్నాను, ఇలా మీరు అట్లా అన్నారు. మేకలను తింటే కోళ్ళను తింటే బలవంతులుగా ఉండలేమండి. మేకలను తింటే కోళ్ళను తింటే బలవంతులుగా ఉండలేము. ఎవరన్నా మేకలు అంటారేమో అనుకుంటున్నాను, ఈలోపు అటు అనిపించేసింది, నాకు అన్నట్టు అనిపించేసింది. కనుక బలమైన ఆహారం తినటం వలన కలిగే బలం దేహానికి ఆయాసం. సరే, మీరు ఎక్కువ మొత్తం ఫుడ్ తిని చూడండి, ఏమైపోద్ది? భారీకాయమైపోయి మన బాడీని మనమే మొయ్యలేని పరిస్థితి అయిపోతుంది. అందుకే బలం అంటే అది కాదు. బలవంతులై ఉండాలంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఏ బలం ఉండాలా? ఏం బలం ఉండాలా? ప్రార్థనా బలం ఉండాలి. ఏం బలం ఉండాలంటే ఏం బలం ఉండాలి? ఆత్మ బలం ఉండాలి. ఆత్మ బలం ఉండాలి. ఆత్మలో బలం ఉండాలి, లేకపోతే ఆత్మీయంగా బలవంతులమై ఉండాలి. చూడండి, నిజంగా బలవంతులై ఉండాలంటే కొన్ని తప్పనిసరిగా మనతో కూడా ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటయ్యి? ఒకటి చెప్పేశారు, ప్రార్థన. దానికంటే ముందు కొన్ని ఉన్నాయి. ఏముండాలి? నిజంగా మనం బలవంతులై ఉండాలంటే కొన్ని తప్పనిసరి ఉండాలి. రక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలి. రక్షణ పొందిన వారమై ఉండాలి. రెండోది ఏముండాలా? వాక్యం అనే ఖడ్గం ఉండాలా. తర్వాత అక్కడ ఇంకోటి ఉంది, విశ్వాసం అనే డాల్ ఉండాలా.
విశ్వాసం అనే డాలు ఉండాలా, రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలా, వాక్యం అనే ఖడ్గం ఉండాలా, ప్రార్థన అనే ఆయుధం ఉండాలా, ప్రార్థన ఆయుధం ఉండాలా. నిజంగా ఇలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళే బలవంతులు. తుదకు బలవంతులై ఉండాలి అంటే చూడండి, ఎఫెసీ 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ 6:10, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి అని కింద రాచారులేండి. ఆయన చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అక్కడ ఆయన యందు బలవంతులై ఉండాలంటే కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, 7 ఆయుధాలు ఇచ్చాడు. 7 ఆయుధాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆయుధాలు 4: విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ప్రార్థన అనే ఆయుధం ధరించిన వారంగా మనం ఉంటేనే బలవంతులుగా ఉండగలుగుతాం. ఇది లేకుండా నువ్వు పొరపాటును కూడా బలం కలిగి ఉండలేవు. బలహీనమైన వ్యక్తివి, ఓడిపోతావు, జాగ్రత్త. ప్రార్థన కూటాలు పెట్టేది, ప్రత్యేకమైన సందర్భాలు మనం కలిగి ఉండి మనం ఇక్కడ జరిగించేటువంటి పరిచర్య అంతా మనం బలపరచబడు కొరకే. నాతో పెద్ద అంకులు ఏమన్నాడంటే, అంకులు నేను మందిరాన్ని ఎలాగా నేను నడపగలను అని అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పుకొస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కొంతమందిని దేవుడు నీకు అప్పగిస్తాడు, అప్పగించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళను బలపరుచు అన్నాడు. అదేంటి ఎట్లా బలపరచాలనుకుని ఏమన్నా మంచి భోజనం పెట్టుతారా అని అడిగా నేను. అంటే కాదయ్యా, వాళ్ళని బలపరుచు, వాళ్ళకు విశ్వాసం నూరిపోయి వాళ్ళను వాక్యంలో బాగా నలగొట్టు, వాళ్ళకు ప్రార్థనా జీవితం నేర్పించు, మోకాళ్ళ అనుభవం నేర్పించు అని నాకు చెప్పాడు అంకులు. ఇక్కడ పరిచయం ప్రారంభించడానికి నన్ను సలహా ఇచ్చి పంపించిన ఆయన చెప్పాడు ఈ సంగతి నాకు. వాళ్ళను బలపరుచు, ఎట్లా బలపరచాలంటే ఇట్లా బలపరచాలని చెప్పాడు. అందుకే ప్రార్థన కొడుకులు మీరేమో రావట్లేదుగా, అందుకే బలం కలగట్లా మీకు. అందుకే బైబిల్ స్టడీ కూడా పెడుతున్నాం, మీరు రావట్లేదు, అందుకే బలపడట్లా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేటువంటి డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన ఆయుధం నువ్వు ధరించకపోతే నువ్వు బలహీనమైన వ్యక్తి అయిపోతావు. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, తుదకు బలవంతులై ఉండాలి మీరు. చివరిగా మీకు ఉండవలసింది ఏంటంటే బలం. ఏం బలం అంటే అది నీ బలం కాదు, నీ సొంత బలం కాదు, దేవుని బలం నీకు ఉండాలి. దేవుని బలం నీకు ఉండాలి. దేవుడు ఎంత బలవంతుడండి, దేవుడు ఎంత బలవంతుడు, ఎంత బలవంతుడు. ఈ కొండని ఒక చేత్తో ఇలా తీసి అలా పెట్టేయగలడు. మనకు కనపడే కొండలను చూసారా, ఒక చేత్తో ఇలా తీసి అలా పెట్టేయగలడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేర్పిస్తున్నాడు మనకు. ఆవగించంత విశ్వాసం ఈ కొండను కదిలించగలను నువ్వు అన్నాడంటే ఆయన తీయలేడు, చేత్తో తీయలేడా? నీ విశ్వాసమే దాన్ని కదిలిస్తుంది అని అన్నప్పుడు ఆయన చేత్తో తీయలేడా? ఆయన చేయగలడు. అంటే నా తలంపు ఏంటంటే దేవుడు చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడైనటువంటి దేవుని ఏర్పాటులో మనం కూడా కొన్ని లక్షణాలను కలిగి ఉన్నప్పుడు మనం కూడా బలవంతులుగా చేయబడతాం. ఒక వాక్యంలో ఒక మాట రాయబడింది, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న బలము కృపచేత బలవంతుడవు కమ్ము. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఆయన కృప లేకపోతే నువ్వు బలవంతుడు కాలేవు. దేవుని కృప నీకు ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలను ధరించుకుని ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే బలహీనం అయిపోతావు. సాతాను నీకంటే బలమైన వాడైపోతాడు, కనుక నువ్వు ఓడిపోతావు. నీ జీవితంలో ఓటమే కానీ గెలుపు అనేది రాదు. కొన్ని పర్యాయాలు మాకు ఓటమి ఎదురైనప్పుడు అరే ఏం జరిగిందిరా, పొరపాటు జరిగిపోయింది, వాడు గెలిచాడు మన మీద అనుకుంటాం మేము. అంటే మనం గెలవాల్సింది మన పొరపాటు వలన వాడు గెలిచాడు. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ప్రాబ్లము అంటే ఏదో ప్రార్థనలో కొంచెం తగ్గింది, ఏదో మనం ఆయనకు లోబడి జీవించడంలో కొంచెం తగ్గింది, మనకేదో ఎక్కడో ఆయనకు కొంచెం కష్టం కలిగించాం, అందువల్లనే మనం ఓడిపోయాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలా? మళ్ళీ పట్టుకోవాలి, ప్రభువా మమ్మల్ని బలపరుచు. బైబిల్లో అంతే జరిగిందండి. ఇశ్రాయేలీల మార్గంలో వాళ్ళకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఓటమి ఎదురైనప్పుడల్లా వాళ్ళు దేవుడిని కష్టకాలంలో దేవునికి మొరపెట్టారంట. దేవుడు వాళ్ళకు సహాయం చేసి వాళ్ళని మళ్ళా నడిపించాడు. కనుక మనం బలవంతులుగా ఉండాలంటే 4 చెప్పాను నేను. 1 విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఖడ్గం, ఆత్మఖడ్గం, తర్వాత ప్రార్థన అనే ఆయుధం ధరించిన వారంగా యుద్ధ రంగంలో ఉంటేనే, ఉండటమే కాదు వాడాలి. కనుక 2వ అనుభవం ఏం చెప్తుందంటే, మనం
బలవంతులమైనగా ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి, బలవంతులంగా ఉండాలి అని చెప్తుంది. ఇది రెండోది. మూడోది చూడండి దేవుని వాక్యంలో ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మూడవ విషయం మనం ఏం చూస్తున్నామంటే మరణము వరకు నమ్మకముగా ఉండు. ఎవరికి నమ్మకం ఉండాలా? దేవునికి నమ్మకం ఉండాలా. ఎవరు నిన్ను రక్షించింది? దేవుడే నిన్ను రక్షించాడు. నిన్ను విమోచించిన ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండాలా. కనుక ఎప్పటి వరకు ఉండాలంటే మరణం వరకు ఉండాలా. 10 దినములు శ్రమ వస్తుందంట, నమ్మకంగా ఉండాలంట. కుదురుద్దా? 10 దినాలు శ్రమ వచ్చింది కైనా నమ్మకంగా ఉండాలంటున్నాడు. కుదురుద్దా? మనం ఉండగలుగుతామా? మానవ బుద్ధితో ఉండలేమండి, మన ఆలోచన విధానంతో ఉండలేము. కనుక 10 దినములు శ్రమ కలిగినా కూడా నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. 10 దినములు శ్రమ కలిగినా కూడా నమ్మకంగా ఉంటే ఇప్పుడు ఆ శ్రమలు మన శ్రమల్లో మనం ఓడిపోయినట్లా? శ్రమలు ఓడిపోయినట్లా? శ్రమలే ఓడిపోయినట్లు, శ్రమలే మనం అధిగమించగలిగినట్లు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, నేను లోకంలో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 16:33లో. లోకంలో మీకు ఎన్నో శ్రమలు ఉన్నాయి, మీరేం భయపడదు, ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. లోకం పైన అధికారం గలవాడు మన ప్రభు. అందువలన 10 దినాలు వచ్చే శ్రమలు మనకి ఏమీ చేయలేవు. 10 దినాల శ్రమలు మనల్ని ఇబ్బంది పెట్టలేవు. కొన్ని దినాలు శ్రమలు వస్తాయి. నేనేమంటానంటే అసలు శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదు. సరే, అసలు శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదు. అంత బాగుంది, ఆహా ఓహో అనుకునేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ఖచ్చితంగా నీలో ఏదో ఒక శ్రమ అనుభవం నీకుంటేనే నువ్వు రాటుదేలుతావు, నీ యందు నమ్మకత్వం ఇంకా పెరుగుతుంది, నువ్వు ఇంకా విశ్వాసంలో నిలకడగా ఉంటావు, నువ్వు ఇంకా బలం పొందుతావు. అంటే ఇది శ్రమ అనుభవం మనకేం నేర్పిస్తుంది అంటే మరింతగా దేవునికి నమ్మకంగా ఉండే అనుభవం నేర్పిస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ కలిగిన నమ్మకంగా ఉండు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, నమ్మకంగా ఉండండి. కొన్ని వ్యాధులు, నమ్మకంగా ఉండండి. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని అంటే అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్ పోతాం, డాక్టర్ ఏదో చెప్పాడు, ఏం చేయాలా? కంగారు పడిపోయి పరుగులెత్తుకొచ్చేసింది ఒక నా దగ్గరికి. ఏమని? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పలానా సమస్య అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ ఇట్లా అన్నారన్నా, ఏం చేయాలని వచ్చింది. ఏమన్నారమ్మా అంటే, నీకు సర్జరీ చేయాలా, డబ్బులు పట్టుకొని రేపు పొద్దున్నే హాస్పిటల్ ఉండాలన్నాడంట. కంగారు పడి వచ్చేసింది. వస్తే నేను చెప్పాను, ప్రార్థన చేద్దాం, భయపడబాకు, దేవుని మీద నమ్మకం ఉంచు, ప్రార్థన చేసాం, నీకేం కాదు పో అన్నా. అయితే ఓ సలహా చెప్పా, వేరే డాక్టర్ని సంప్రదించు, ఏం లేదని చెప్తాడని సలహా చెప్పాను. అట్లానే వేరే డాక్టర్ని సంప్రదిస్తే ఏమీ లేదు, నీకు మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, ఘోరం మందులు వేసుకున్నారంటే తగ్గిపోయిందని. అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రమ కలంగానే తత్తరపడిపోయి కంగారు పడిపోతూ ఉంటాం. దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడే కార్యం చేస్తాడు. ఒక ఆమె సత్య అని ఒక అమ్మాయి వచ్చేది మన దగ్గరకు, 2 పిల్లల తల్లి. ఆ అమ్మాయి ఒకరోజు ఏడుచుకుంటాను నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఏంటంటే మా అమ్మ చచ్చిపోద్దంట, రేపే చచ్చిపోద్దంట. నిజమా? మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్లు తేల్చేశారు, రేపే చచ్చిపోద్ది మీ అమ్మ. వామ్మో అంటే ఏం చేయాలమ్మా మరి? ఏంటంటే ప్రార్థన చేయాలండి మీరు అందరూ. సరే చేద్దామండి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే సరే వెళ్ళాం, ప్రార్థన చేసాం. నేను ఆమెతో మాట్లాడాను, వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. అంత అయిన తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన ఒక విషయం ఆయనతో చెప్పింది ఏంటంటే, నీకు ఏమీ కాదు, నువ్వు చనిపోవు. నీకు సమస్య ఉన్న మాట నిజమే, కానీ ఆ 100% ఉన్న సమస్యను దేవుడు 10%గా మార్చేశాడు, నీకేం కాదు, నువ్వు బతుకుతావు అని చెప్పాను. అట్లాగే ఆమె బ్రతికింది. ఇప్పటికీ బహుశా ఉందనుకుంటున్నా, వేరే ఊరికి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే శ్రమ వచ్చినా మనం నమ్మకంగా ఉంటే నేను ఒకటి చెప్పాను, నాకు దేవుడు నమ్ము, దేవుడు నమ్మితే ఖచ్చితంగా నువ్వు బతుకుతావు. ఆమె నమ్మింది మొత్తానికి. వాళ్ళ అమ్మాయి కూడా, ఆ సత్య అనే అమ్మాయి కూడా నమ్మింది. వాళ్ళ నమ్మికను బట్టి దేవుడు ఏం చేశాడు? మరణము తప్పించాడు.
తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏం లేదండి, కొన్నాళ్ళు రెస్ట్ తగ్గిపోద్ది అన్నారంట డాక్టర్లు. అంటే నేను ఇక్కడేం చెప్పాను, నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళి ఇంకో హాస్పిటల్కి వెళ్ళంటే ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెప్పారు. ఇక్కడేమో రేపు ఎల్లుండి చచ్చిపోద్దని చెప్తే అక్కడేం చెప్పారు, ఏం కాదు మందులు ఆడుకుంటే తగ్గిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నమ్మకం శ్రమ వచ్చినా కూడా దేవుని యందు నమ్మకం ఉంచితే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, రోగాన్ని గద్దిస్తాడు, రోగాలను గద్దిస్తాడు, రోగాల నుంచి నిన్ను విడిపిస్తాడు. కనుక 10 దినములు శ్రమ వచ్చినా, 10 దినాలు కాదు, ఎన్ని దినాలు శ్రమ అయినా నమ్మకంగా ఉండండి. నేను ఎన్నోసార్లు చెప్తా కదా, ఆకాశం ఊళ్ళు నీ మీద పడుతుందని భయపడబాకు, భయపడొద్దు. దేవుడికి నిన్ను ఎట్లా కాపాడాలో ఆయన తెలుసు. అయితే నువ్వేం చేయాలా, దేవుని మీద నమ్మకం ఉంచే వ్యక్తిగా ఉండాలి. ఏదైనా ఊడి నీ మీద పడిద్ది, నిన్ను చంపబోతుంది, నీకు నష్టం కలుగజేయబోతుంది అంటే కంగారు పడొద్దు. దేవుడిని తప్పించగల సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. అయితే నువ్వు నమ్మకంగా ఉంటేనే, నమ్మకంగా లేకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు కూడా నిస్సహాయుడు, చేతులు లేనివాడు, అంటే చేతులు ముడుచుకొని కూర్చున్నట్టు అయిపోతుంది. నీ నమ్మకం లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చున్నట్టు అయిపోతుంది. నువ్వు నమ్మకం కలిగిన వాడితే అయితే ఆయన చేతులు ఉపయోగిస్తాడు, నిన్ను స్థిరమైన చోటుకు తీసుకొచ్చేస్తాడు. కనుక 3వ విషయం మనకేం జరిపిస్తుందంటే, శ్రమ వచ్చినా నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను, జీవ కిరీటం ఇస్తాను. కనుక నమ్మకంగా ఉంటున్నామా, శ్రమ వచ్చిన కానీ కుంగిపోతున్నావు. ఒక మాట ఉంది బైబిల్లో, శ్రమ దినమున నువ్వు కురింగిన ఎడల చేతగాని వాడవగదు అని ఉంది. శ్రమ దినమున నువ్వు కురింగిన ఎడల చేతగాని వాడిపోతావు. కురింగిపోవద్దు, దేవుడి మీద ఆధారపడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడో తెలిసిన, ఉన్నదాన్ని లేనట్లు చేస్తాడు, లేనిదాన్ని ఉన్నట్లు చేస్తాడు. చాలామంది చెప్పగా విన్నాను, దేవుడు అంట వాళ్ళ అవయవాల్లోకి చేయిపోనిచ్చి బాగు చేశాడంట. ఏదో అనారోగ్యమైంది, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోయినాయి, దేవుడు అంట కొత్త ఊపిరితిత్తులు అమర్చాడంట వాళ్ళకు. వాళ్ళు చెప్పగా నేను వాళ్ళ విశ్వాసం, మనమేం చేయలేము దాన్ని. ఇక కొంతమంది గుండె సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి దేవుడేం మరి తన చేయి పోనిచ్చి వాళ్ళ గుండెనేమో సరి చేస్తాడేమో, ఆ రక్తనాళాలను ఏమో ఆయన వెడల్పు చేస్తాడేమో, మనకు తెలియదులే. కానీ నమ్మాలి, చేస్తాడు, చేయగలడు అని నమ్మాలి. కాబట్టి నమ్మకంగా 10 దినములు శ్రమ కలిగిన నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకం అంటే శ్రమ కలగగానే దేవునికి దూరం అయిపోతాం, మందిరానికి దూరం అయిపోతాం, ప్రార్థనకు దూరం అయిపోతాం, ఆరాధన దూరం అయిపోతాం, వాక్యం చదువుకోము, విశ్వాసంలో ఉండలేము, విశ్వాసంలో తొలిగిపోయి మనల్ని మనమే పొడుచుకునే వారంగా అయిపోతాం. ఎవరు సాయం చేస్తారా నాయన, బంధువులారా, నా బంధువులారా మీరు ఎక్కడున్నారు, నాకెంతో ఇబ్బంది వచ్చేసింది అనగానే వాళ్ళు ఏదో సాయం చేస్తారని నువ్వు అనుకుంటావు. ఈ రోజులు ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేయట్లా. మాకే ఎన్నో ఉన్నాయి, మాదే మేము కావాలేసి వస్తున్నాం, నీ మళ్ళీ ఏడు చేస్తాంలే, కుదరదు అని చెప్పేస్తున్నారు. కనుక దేవుని పైన నమ్మకం మనల్ని కాపాడుతుంది. కనుక నమ్మకం, శ్రమ వచ్చినప్పుడు నమ్మకంగా ఉండాలి, దేవుని నుంచి తొలగిపోకూడదు, దూరం అయిపోకూడదు, నమ్మకంగా ఉండాలనేది ఆ ప్రవర్తన మనము కాపాడుకోవాలి. మన సొంత బుద్ధి కాదు, దేవుని మీద ఆధారపడాలనేది 3వ విషయం జ్ఞాపకం చేస్తుంది. ఇది 3. 4 చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 58, పేజీ నెంబర్ 157, 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి, మీ ప్రభువునందు ప్రయాసములో స్థిరంగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడే విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడే విషయంలో స్థిరంగా ఉండాలి, కదలని వారంగా ఉండాలి, ఎప్పటికీ కదలకుండా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి గలవారు ఉండాలి. ఉంటుందా? మనలో ఆసక్తి ఉంటుందా? దేవుని పనుల కొరకైన ఆసక్తి గలవారు ఉంటున్నామా? దేవుని యొక్క పనుల కొరకై స్థిరపరుచుకుంటున్నామా? లేకపోతే దేవుని పనుల కొరకై మనం ప్రయాసపడేవారు ఉంటున్నామా? దేవుని పనుల్లో ప్రయాసపడాలి, దేవుని పరిచర్యలో ప్రయాసపడాలి. నువ్వు చేసే చిన్న పరిచర్య ఎంతో గొప్ప ఆశీర్వాదం నీకు తీసుకొస్తుంది. ప్రభు పరిచర్యలో నువ్వు పడే విషయంలో స్థిరత్వం కలిగి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటూ కదలని వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిచర్య
ధర్మం జరగాలి. నీ ద్వారా నీకు ఇక్కడ ఎంతో పరిచర్య ఉంది. ఇక్కడ నాకేం లేదనుకుంటున్నావేమో, నీకు ఇక్కడ పరిచర్య ఉంది. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా పరిచర్య ఏంటి, మందిరంలో నా పరిచర్య ఏంటి అని ఎప్పుడు అడిగావా? ప్రభువా లేకపోతే ఏ పరిచర్య నాకు ఇస్తావు, నేను ఏ పరిచర్య చేయాలని అడిగావా? అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఇవ్వడు. ఆయన పరిచర్య చేయడంలో ఉన్న ఆనందం నీకు వేరుగా రాదు. ఆయన పరిచర్యలో చేయడంలో ఉన్న ఆనందం నీకు ఈ విధంగా కూడా వేరే విధంగా రాదు. చూడండి, ఆయన పని చేసి చూడండి. పని అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎంత సంతోషంగా అనిపిస్తుందో. మీరు పని చేసినప్పుడు అలసిపోరు. మీరు పని చేసినప్పుడు మీ చేతులు కాళ్ళు నొప్పులు రావు. దేవుని పని కొరకై మనం ప్రయాసపడితే మనం ఏ విధంగానూ మన యొక్క అలుపు రాదు, దేహం అలసిపోయేదిగా ఉండదు. కనుక పరిచర్య ధర్మం జరగాలి. దేవుని కొరకు మనం ప్రయాసపడేటువంటి అనుభవం మన జీవితంలో మనకు ఉండాలి. అది ఆ విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరం అంటే ఒకరోజు హెచ్చరిక చేసామనుకోండి, 2వ ఆదివారం బాగానే వస్తున్నారు మందిరానికి, మళ్ళీ 3వ ఆదివారం ఒక సమస్య గురించి ఒక లోపం గురించి ఒక హెచ్చరిక చేసామనుకోండి, ఆ ఆదివారం తర్వాత ఆదివారం బాగానే వస్తున్నారు, మరి 3వ ఆదివారం మళ్ళీ యథా రాజా తదా ప్రజ. వాళ్ళు రావట్లేదు కనుక నేను రావట్లా, వాళ్ళు రాలేదు కనుక నేను రాపోయినా పర్లేదు, వాళ్ళు మందిరానికి లేటుగా వస్తున్నారు కాబట్టి మనం కూడా అట్లాగే వెళ్దాం. ఇదే స్థిరంగా లేనటువంటి వాళ్ళ ప్రవర్తన. మందిరము టైం టు టైం మనం మెయింటైన్ చేయాలి. 10:30 to 1:30, 10:30 to 1:30 నువ్వు మందిరంలో ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నీకేం పరిచర్య ఉందో దేవుణ్ణి అడగాలి, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ చాలా పని ఉంది, ఏంటని ఆయన ఎవరు పని చేయడం, ఇక్కడ పరిచర్య ఎవరు చేయట్లేదంటే అనుకుంటూ ఉంటాం మేము. దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను మందిరంకి వెళ్ళినప్పుడు అడిగాను దేవుణ్ణి, ప్రభువా ఇక్కడ నా పరిచర్య ఏమిటి, ఇక్కడ నేను ఏ పని చేయాలా, ఇగో నేను ఇప్పుడు చాలా శక్తి ఉంది, నాకు ఓపిక ఉంది, నేను చేయగలను, ఏం చేయాలని అడిగేవాడిని నేను. దేవుడు కొన్ని తలంపులు ఇచ్చేవాడు, అది ఎంత ఖర్చు అయినా చేసి పెట్టేవాడిని. అది ఎంత ఖర్చు అయినా కూడా, ఎంత భారమైనా కూడా, ఎంత నాకు శ్రమ అయినా కూడా చేసేవాడిని నేను. ఎందుకు చెప్తున్నానంటే, అలా చేయబడినప్పుడే మనం దీవించబడతాం, లేకపోతే దీవెనలు పోగొట్టుకుంటాం. ప్రభువునందు మనం ప్రయాసపడితే ఏమొస్తుందండి? బహుమానం వస్తుంది కదా, జీతం వస్తుంది. పని చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? జీతమే కదా. పనివాడు జీతమునకు పాత్రుడు కాదా? పనివాడు జీతమునకు పాత్రుడు. కనుక మనం కూడా ప్రభు కోసం ప్రయాసపడి ఆ జీతాన్ని పొందే వారంగా మనం ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. పౌలు ఎంత శ్రమపడ్డాడండి? పౌలు ఎంత శ్రమపడ్డాడు? ఆయనకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు అంత కష్టం? ఆయన చక్కగా మంచి మంచి అధికారులతో పరిచయాలు ఉన్నాయి, యాజకులు అందరూ తెలిసిన వాళ్ళే, మంచి గ్రిప్ ఉన్నవాడే, మంచి రౌడీజం కూడా చేస్తాడు. ఆయన మాట అంటే మాటే, అంటే కొద్దిగా ప్రభావం గలవాడే, అంత తేలికైనవాడు ఏం కాదు పౌలు. అయినా కూడా యేసు ప్రభువుకి విరోధంగా తను పనిచేసినందువల్ల యేసు ప్రభు తను పట్టుకొని తన పనులు నియమించి, అతడు నా కొరకు ఎంత ప్రయాసపడవలనో నేను అతనికి తెలియజేస్తానని చెప్పి, ఆ ప్రయాసం ఏంటో చెప్పి పౌల్ని పంపిస్తే ఆయన పడిన కష్టం అంత ఇంత కాదు. పౌలు పడిన కష్టం అంత ఇంత కాదు. అందుకే చెప్తున్నాడు, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు, అది వ్యర్థమైపోయేది కాదు. కనుక ప్రయాసపడాలి, బహుమానం పొందాలి. బహుమానం పొందుటకు గురి వద్దకే పరిగెడుతున్నానన్నాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నాకు కావాలి, అందుకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. మరి నీకు వద్దా బహుమానం? దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో ఏం చేస్తామండి? ఏం చేస్తాం? దేవుని కొరకు ప్రయాసపడితే ఏంటి? వాస్తవంగా పాతకాలంలో భక్తులు చాలా ప్రయాసపడ్డారు. ఈ రోజుల్లో మనకేం ప్రయాసం ఉంది? అన్నీ సులభతరం అయిపోయినాయి కదా, ట్రావెలింగ్ సులభతరమే కదా. అంతకుముందు మైళ్ళు నడిచేవాళ్ళు, ఇప్పుడు అక్కర్లేదు కదా, పర్లాంగ దూరం నడిచిన మందిరంకి వచ్చేస్తావు కదా. పోతే ఈ రోజుల్లో ఖర్చులు మరి అనేకమైనటువంటి పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి కదా. డబ్బు ఇచ్చి దేన్నైనా మనం చేయించేసే ఫెసిలిటీ ఉంది కదా, సౌకర్యాలు ఉన్నాయి కదా. ఎందుకు ప్రయాసపడలేకపోతున్నాం? పాత దినాల్లో వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు సౌకర్యాలు లేని రోజుల్లో. మనం అక్కడ బుల్లెట్లు అప్పుడు లేవు కదా, గాడిద మీద వెళ్ళేవాళ్ళు. ఆ గాడిదలు ఉండటమే పెద్ద లక్షాధికారి కింద లెక్క. ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేయడమే పెద్ద ధనవంతుల కుటుంబం లెక్క ఉన్నట్టు లెక్క. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కాలినడక, ఎన్ని దేశాలు తిరిగారు,
ఎంతమంది ప్రజలు దొరికిల్లారు, ఎన్నో అవమానాలు పొందుతూ వచ్చారు. ఎన్ని పౌలు గారి జీవితంలో ఎన్ని ఓడ ప్రయాణాలు, ఎన్ని సముద్ర ప్రయాణాలు, ఎన్ని అడవుల ప్రయాణాలు, ఎన్ని పట్టణాల్లో సంచరించాడు, ఎంతమందితో తనులు తిన్నాడు, కొరడా దెబ్బలతో కొట్టారు, ఆకలి లేదు, అలమటించిపోయాడంట, చలేసి కప్పు కూడా దుప్పడలేక చలితో బిగదీసిపోయాడంట, ఆ దొంగలు దోసుకున్నారంట. ఏవో ఎన్ని రకాలైన బాధలు పడ్డాడండి పాపం ఆయన. ఆయన అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, మీరు చేసే ప్రభు కొరకు చిన్న పని అయినా అది వ్యర్థం కాదు అంటున్నాడు. కనుక ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా, అలాంటి స్థిరమైన వారుగా మనం ఉంటున్నామా అనేది మనం చూడాలి. ఇది 4వది. 5వది చూడండి. 5వది మనం చూస్తే దేవుని వాక్యంలో 5వది చివరిది కూడా. నేను ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాలి, కానీ టైం సాలదు కాబట్టి ముగిస్తా. 5వది చివరిది కూడా 1 కొరింథీ 16వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 16వ వచనం. 16 కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేసు ప్రయాసపడుచు ఉండి వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు పనిలో ప్రయాసపడే వారికి విధేయత చూపించాలి. ప్రభు పనిలో ప్రయాసపడే వారికి విధేయతగా ఉండాలి. లేదా ఇంకో కిందకి వెళ్తే ఒక మాట ఉంది తర్వాత వచనాల్లో ఏముంది, 17-18 వచనాల్లో చివరి మాట చూడండి, అట్టి వారిని సన్మానించుడి అనుంది. 17-18 వచనాల్లో చివరి మాట అట్టి వారిని సన్మానించుడి అనుంది. ఎట్టి వారిని? ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారిని ఏం చేయాలా? వారికి విధేయత చూపించాలా, వారిని ఏం చేయాలా? సన్మానించాలి. సన్మానిస్తున్నావా? ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారిని సన్మానించుట, లేకపోతే వారికి విధేయత, వారికి లోబడి ఉండుట జరుగుతుందా? చూడండి, వారిని సన్మానించాలి ఒకటి, రెండవది విధేయత చూపించాలి. విధేయత చూపించాలా? విధేయత అంటే ఏంటి, సన్మానం అంటే ఏంటి? రెండు వేరు వేరే విధానాలు. విధేయత అంటే లోబడి ఉండటం, సన్మానించడం అంటే గౌరవించటం. దేవుని పనిలో ప్రయాసపడే వారికి విధేయతగా ఉండాలా, రెండోది వారిని సన్మానించాలి, గౌరవించాలి, తర్వాత వాళ్ళకు లోబడి ఉండాలి. ఈ రెండు జరగాలి మన ప్రవర్తనలో. ఇది తప్పనిసరి. దేవుని పని చేస్తున్న వాళ్ళని మన్నన చేయాలి. దేవుని వాక్యం రాయబడింది చూడండి, హెబ్రీ 13వ అధ్యాయం. హెబ్రీ 13వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. హెబ్రీ 13:17 వచనం. హెబ్రీ 13:17. హెబ్రీ 13:17. చాలండి. ఇక్కడ ఇంకోటి చూడండి, 7వ వచనం చూడండి. 7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ వారి ప్రవర్తన ఏం చేయాలంట? ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుసు. ఈ మాటలు గమనించండి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని, ప్రభు కొరకు ప్రయాసపడే వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొని వారికి ఏం చేయాలంట? విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి, వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించే వారికి ఉండాలి, వారి యొక్క పరిచర్యలో నీ సహకారము ఉండాలి. విధేయత చూపించడం అంటే ఏం లేదు. దేవుని పని చేసేవారికి విధేయత చూపించడం అంటే, పలానా పని ఉంది వెళదాం వస్తావా, పలానా పని ఉంది చేద్దాం వస్తావా, పలానా ప్రార్థన సమయాలు ఉన్నాయి ప్రార్థన చేద్దాం వస్తావా అంటే, వస్తాను పదన్నా అని చెప్పి వచ్చేదే విధేయత చూపించడం అంటే. ప్రార్థన కూడికొంది ప్రార్థనకు వస్తావా అంటే, వస్తాను అని చెప్పడమే విధేయత చూపించడం. తర్వాత వారు చేసే పనిలో వారికి ఏం చేయాలా? వారిని గౌరవించాలి, వారిని గౌరవప్రదంగా చూడాలి.
మన ప్రవర్తనలో ఈ లోపం ఉన్నట్టు ఉంది. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని పని చేసేటువంటి వారిని మన్న చేయాలి, వారి ప్రవర్తన అనుసరించి నడుచుకోవాలి, వారికి ఏం చేయాలా, పనిలో దేవుని పనిలో సహకారంగా ఉండాలి, వారిని దేవుని యొక్క దాసులైన వారిని, దేవుని పని చేసే వారిని ఏం చేయాలా, సన్మానించాలి, గౌరవించాలి. సన్మానం అంటే ఎవరు చేస్తారు? పని చేయని వాడు కాదు కదా, పని చేసిన వాళ్ళకే సన్మానం, మంచి అంటే విలువైన వాళ్ళకే సన్మానం చేస్తారు, విలువ తక్కువ సన్మానం చేయరు కదా. సన్మానం ఎవరు చేస్తారంటే విలువైన వాళ్ళకే చేస్తారు, విలువను బట్టి సన్మానం, సరే, విలువను బట్టి సన్మానం, విలువను బట్టి గౌరవం. అట్లాగే దేవుని పనిలో ఉన్నటువంటి వారిని గౌరవించాలి, వాళ్ళకు లోబడి ఉండాలి అనేది మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. చూడండి, ఈ ప్రవర్తనలో కూడా మనం ఏం చేయాలా, జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. 5 విషయాలు చూసాం మనం. మొదటిదిగా ఏం చూసామంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక ఆయన ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి ఆయనకు అధికారము ఇమ్ము అని చెప్పిన ఈ మాటను ఆధారం చేసుకొని, మొదటిదిగా మనం ఏం చూసాము, విశ్వాసంలో నిలకడగా ఉండవలసిన వారికి ఉండాలని చూసాం. రెండవదిగా మనం ఏం చూసాము, బలవంతులుగా ఉండాలని మనం చూసాం. రెండోదిగా మనం బలవంతులుగా ఉండాలి. ఎలా బలవంతులుగా ఉండాలంటే 4 ఉన్నాయి. ఒకటి విశ్వాసం అనే డాలు, రక్షణ చిరస్త్రాణం, వాక్యం అనే ఆత్మఖడ్గం, ప్రార్థన అనే ఆయుధం కలిగిన వారుగానే బలవంతులుగా ఉంటామని చూసాం. మూడోదిగా మనం ఏం చూసామంటే, శ్రమలు కలిగిన, శోధనలు వచ్చిన మరణం వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడే జీవ కిరీటం ఇస్తానని, దేవునికి ఎలాంటి పరిస్థితులైనా దేవునికి నమ్మకంగా ఉండాలని మనం చూసాం. నాలుగోది ఏం చూసాం, ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి విషయంలో మనం ఒక స్టాండ్ తీసుకోవాలని చూసాం. అంటే దానికోసం, ప్రభువా నాకే పరిచర్య చేస్తావని దేవుడిని అడిగి ఆ స్టాండ్ తీసుకొని స్థిరంగా ఉండాలనేది చూసాం. 5వది చివరిగా మనం చూసిన మాట, దేవుని పనిలో ప్రయాసపడే వారిని సన్మానించాలి, లేకపోతే వారి మాట విని వారికి లోబడి ఉండాలని చూసాం. ఈ ప్రవర్తన అంతా కూడా మన జీవితంలో ఉండాలి అనే దేవుడు కోరుతున్నాడు. ఇంకా అనేక విషయాలు ఉంటాయి కనుక ఈ విషయాలైనా మనం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ముఖ్యమైన ఈ విషయాలైనా మనం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. అలాంటి వారంగా మనం ఉండి బలలో పాలు పొందాలనేది మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక. ఒకవేళ విశ్వాసం నిలకడగా లేకుండా ఉన్నావేమో, లేకపోతే నీ జీవితంలో బలహీనంగా ఉంటున్నావేమో, శరీర బలహీనతలు నేను చుట్టుముట్టాయేమో, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావేమో, లేకపోతే నీ జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండకుండా ఉన్నావేమో, అపనమ్మకస్తుడిగా ఉన్నావేమో, లేకపోతే నీ జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే నీ జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడే వారి మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నామేమో, వారిని సన్మానించట్లేదేమో మనం సరిచూసుకోవాలి. దేవుణ్ణి తక్కువగా అంచనా వేయకండి, చాలా గొప్ప మేధావి, తెలివిగలవాడు. మనం వేసే కుప్పిగంతులు ఆయన దగ్గర చెల్లుబాటు కావు. మనం తప్పు చేస్తూ కూడా అంత బాగానే చేస్తున్నామని బాగానే ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త, తేలిపోతావు. దేవుడికి మనం ఏం తక్కువ అంచనా వేయద్దు. నేను అట్లా చాలా తక్కువ అంచనా వేసి చాలా పొరపాటు పడ్డాను, తల్ల కిందలు తపస్సు చేసిన ఆ సమస్య తీరట్లా. అందువలన దేవునికి మనము తక్కువ అంచనా వేయకూడదు. ఆయన అన్నీ తెలుసు, నీ లోపం తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ అవిశ్వాసం తెలుసు, నువ్వెంత అపనమ్మకస్తుడో తెలుసు, నువ్వెంత తిరుగుబాటు చేస్తావో తెలుసు, నీవు ఆయన పనుల్లో సోమరివని తెలుసు, అన్నీ తెలుసు. ప్రార్థనలకు రాలేకపోవటం సోమరితనం కదా ఏమండి? ప్రార్థన కూడికలకు రాలేకపోవడం సోమరితనం కదా? బలలో చేయబోతున్నాం, పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇంత మందిరం ఉంది, ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, ఎవరు వచ్చినా రాపోయినా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అది మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. ఎవరు వచ్చినా రాపోయినా మేము ప్రార్థన చేసుకుంటున్నాం. 2-3 ఉంటే చాలన్నాడుగా. ప్రభా, మేము 2-3 ఉంటున్నామయ్యా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. మా వరకు ఓకే, చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి ప్రియులారా. అనాలోచన కూడా ఉండొద్దు. దేవుడు యాక్షన్ తీసుకుంటే తట్టుకోలేవు. ఆయన చర్య తీసుకోక మునిపే మనం ఏం చేయాలా? ఆయన చేతుల్లో లొంగిపోవాలి. తప్పు అయిపోయిందని ఆయన ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, బలలో పాలు పొందవచ్చు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బలలో పాలు పొందుతాం.